విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, విశ్రాంత ఉద్యోగుల అరిగోస. రాష్ట్రంలో రిటైర్మెంట్ ప్రయోజనాలు సొమ్ములందక ఇక్కట్లు. 2024 మార్చి తర్వాత 7,995 మంది పదవి విరమణ. ఒక్కొక్కరికి సగటున రావాల్సిన మొత్తం 60 నుంచి 70 లక్షలు. జీపీఎఫ్, గ్రాట్యుటీ, ఎల్ఐసి, కమ్యూనికేషన్ బిల్లులన్నీ పెండింగ్. గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నవే. వారి సొమ్ము వారికి ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్న వైనం. కమిషన్లు ఇచ్చే వారికి పైరవీకరణకు బిల్లులు ఆమోదం. అందరికీ చెల్లించాలంటే 5,000 కోట్ల అవసరం. ఎవరప్ప సొమ్ము రాబోయే ఈ ప్రభుత్వాలు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు తాము దాచుకున్న సొమ్ము అంటే ప్రతి నెల తాము తీసుకున్న జీతాలతో పాటు తమ జీతం నుంచి కొంచెం కట్ చేసి తాము దాచుకున్న సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలంటే ఈ దొంగ ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. గతంలో కేసీఆర్ ఈ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ అయితే మళ్ళీ కొత్త ఉద్యోగాలు వేయాలి, లేదంటే ఈ రిటైర్డ్ అయిన వారికి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి 3 ఏళ్లు పొడిగించండి కేసీఆర్ అనే గజ దొంగ. ఈ టీఆర్ఎస్ పార్టీ అనే దొంగ పాలనలో అనేక మంది ఉద్యోగులు ఈ 3 ఏళ్ల పాటు తమ ఉద్యోగాలను పెంపొందించుకోవడం అంటే ఉద్యోగ పదవి విరమణ 3 ఏళ్ల పాటు పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కావచ్చు, యువత ఇక 3 ఏళ్ల పాటు ఈ ఉద్యోగులు కొనసాగడంతో రిటైర్మెంట్ కాకుండా అనేక మంది యువత ఉద్యోగ అవకాశాలు రాకుండా పోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కోసం ఒక 15-20 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు ఈ కేసీఆర్ పాలనలో మొత్తానికి ఒక తరం సర్వనాశనం అయిపోయింది. ఈ కేసీఆర్ వ్యవహార తీరుతో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈ కేసీఆర్ వ్యవహార తీరు, కేసీఆర్ ఉద్యమం, కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో ఒక తరం మొత్తం నాశనం అయిపోయింది. కానీ ఆయన కొడుకు, ఆయన బిడ్డ తరం ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకేమో 10 ఏళ్ళు ఎంపీ, 10 ఏళ్ళు మినిస్టర్, ఆయన బిడ్డ ఓసారి ఎమ్మెల్సీ, ఓసారి ఎంపీ. ఆయన అల్లుడు హరీష్ రావు 10 ఏళ్ళు మంత్రి, ఆయన పెద్ద కొడుకు సంతోష్ 10 ఏళ్ళు రాజ్యసభ సభ్యుడు. ఇక ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు అనేక పదవులు, 100,000 ఎకరాలు దోచుకున్నారు. ఇక ఈయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్, సర్పంచ్ నుంచి, ఓటర్ నుంచి మొదలు పెడితే మినిస్టర్ వరకు వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు దోచుకున్నారు ధరణి పేరుతో. ఇక దళిత బంధు పేరుతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకున్నారు, బీసీ బంధు పేరుతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకున్నారు, మైనార్టీ బంధుతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకున్నారు, ప్రశ్నాపత్రాల లీకేజ్తో తెలంగాణ యువత జీవితాలను నాశనం చేసిన కేసీఆర్. ఇక ఢిల్లీలో లిక్కర్ స్కామ్ పేరుతో తెలంగాణ మహిళల ఇజ్జత్ తీసింది కల్వకుంట్ల కవిత. కాళేశ్వరం అవినీతితో, డమ్మీ ప్రాజెక్టుతో కేసీఆర్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిండు. కాబట్టి ఈ విశ్రాంత ఉద్యోగులు ఇబ్బందులు పోవాలంటే కేసీఆర్ చేసినటువంటి పాలనతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడుతుంది. కానీ మీరు చేసినటువంటి ఏదైనా సరే ఖచ్చితంగా విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతారో ఒకసారి చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగి సగటున 30 ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తారు. పదవి విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంత కాలం తాను దాచుకున్న జీపీఎఫ్, టీజీ, ఎల్ఐసి ఆర్జిత సెలవులు సొమ్ము అందుతాయని, ప్రభుత్వం నుంచి గ్రాట్యుటీ లభిస్తుందని ఆశిస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, సొంతింటి నిర్మాణం, చేసిన అప్పులు తీర్చడం, ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఉంటారు. కానీ సర్కారు మాత్రం వారి ఆశలను అడియాసలు చేస్తుంది. విశ్రాంత ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతుంది. 61 ఏళ్ల పైబడి నడవడానికి ఇబ్బంది పడేవారు, పక్షవాతం, ఇతర వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సొమ్ములందక విశ్రాంత ఉద్యోగులు గోసపడుతున్నారు. తమ డబ్బు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఉద్యోగి పదవి విరమణ చేసిన రోజే ఆయనకు ఇవ్వాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను అందించే శాలువాతో సత్కరించి ఇంటి వరకు ప్రభుత్వ వాహనాలను దింపి రావాలంటూ గత కేసీఆర్ ప్రభుత్వం ఆదేశించింది. కానీ కేసీఆర్ చేసిన పనులే ఈ రోజు ఈ తెలంగాణ వ్యవస్థని నాశనం చేసినాయి. కానీ అప్పటి నుంచి ఈ విధానం అమలు కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో మార్పు లేదు. రిటైర్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల బిల్లులు నెలలు గడుస్తున్నా చెల్లించడం లేదు. వీటన్నింటినీ క్లియర్ చేయాలంటే దాదాపు 5,000 కోట్లకు పైగానే అవసరం అవుతాయని అంచనా. బిల్లులు క్లియర్ కాకపోవడంతో కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి 60 నుంచి 70 లక్షలు రావాలి. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఇచ్చేది పెద్దగా ఏమీ ఉండదు. ప్రభుత్వ ఉద్యోగి తన పదవీ కాలంలో దాచుకున్న సొమ్ముని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్, టీజీ, ఎల్ఐసి, కమ్యూనికేషన్ గ్రాట్యుటీ
ఆర్థిక సెలవులను సరెండర్ చేయడం వంటి వాటన్నిటి కింద 60 నుంచి 70 లక్షల వరకు వస్తుంటాయి. అలాగే ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్ కింద సగటున 8 నుంచి 10 లక్షల వరకు అందుతుంది. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కమ్యూనికేషన్ కింద 40% వరకు పెన్షన్ ప్రభుత్వానికి అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. మిగతా 60% పెన్షన్ రూపంలో ప్రతి నెల అందుతుంది. తాను అమ్ముకున్న 40% పెన్షన్ తాలూకు సొమ్మును ఒకేసారి ప్రభుత్వం అడ్వాన్స్ గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఉద్యోగికి రిటైర్ అయిన వెంటనే దాదాపు 15 లక్షల వరకు అందుతుంది. తెలంగాణ ప్రభుత్వ బీమా టీజేఎల్ఐసి కింద ఉద్యోగి మూల వేతనం నుంచి కనీసం 6% లేదంటే అంతకంటే ఎక్కువ శాతం మేర ప్రీమియం కట్ అవుతుంది. రిటైర్ అయిన తర్వాత ఎల్ఐసి కింద జమైన సొమ్మును ఉద్యోగికి ఇచ్చేయాలి. దీని కింద 6 లక్షల వరకు అందుతుంది. ఉద్యోగి 300 వరకు ఆర్థిక సెలవులను నిల్వ చేసి పెట్టుకోవచ్చు. వీటిని రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఈఎల్లకు సంబంధించి ఒక్కో ఉద్యోగికి 12 నుంచి 15 లక్షల వరకు సొమ్ము అందుతుంది. ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి 16 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇలా అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాల కింద ఒక్కో ఉద్యోగికి 60 నుంచి 70 లక్షల వరకు సొమ్మును ప్రభుత్వం వెంటనే అందించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 వరకు పెంచింది. దీంతో 2024 మార్చి 31 వరకు రిటైర్మెంట్లు లేవు. ఆ తర్వాత ప్రారంభమయ్యాయి. 2024లోనే 7,995 మంది రిటైర్ అయ్యారు. ఈ సంవత్సరం 9,630 మంది, 2026లో 9,719 మంది, 2027లో 9,443 మంది, 2028లో 7,213 మంది పదవి విరమణ చేయనున్నారు. 2024 మార్చి 31న ఆ తర్వాత ఏప్రిల్ నుంచి రిటైర్ అవుతున్న వారికి ప్రభుత్వం సొమ్ములు చెల్లించడం లేదు. వీరందరి బిల్లులు క్లియర్ చేయాలంటే 5 కోట్ల వరకు 5,000 కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక కమిషన్లు ఇచ్చే వారికి మాత్రం బిల్లులు చెల్లిస్తున్నారు. కమిషన్లు ఇచ్చిన వారికి పైరవీలు చేసుకునే వారి బిల్లులను మాత్రం చెల్లిస్తున్నారని, పైరవీలు చేయని వారికి పెండింగ్ లో పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన బిల్లుల క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖలో 50,000 సమర్పించుకున్నాడని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు తెలిపారు. కొంతమంది బిల్లు మొత్తం సొమ్ములో 6 నుంచి 10% వరకు కమిషన్లను ముట్టజెప్పాల్సి వస్తుందని నేతలు ఆరోపిస్తున్నారు. సాధారణంగా డీడీఓలు బిల్లులు చేసి పంపగానే ట్రెజరీల నుంచి టోకెన్లు జనరేట్ అవుతాయి. ఈ టోకెన్ల సీరియల్ నెంబర్ల వారిగా బిల్లులను పరిష్కరించాలి. కానీ పైరవీలు చేసుకునేవారు కమిషన్లు ఇచ్చేవారి బిల్లులు చివరి ఉన్నా క్లియర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రిటైర్ అయిన ఉద్యోగుల బిల్లులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. లేదంటే కేసీఆర్ చేసిన తప్పులే మేము చేస్తాం, కేసీఆర్ అనేక తప్పులు చేసిండు, మేము కొన్ని తప్పులు చేస్తే ఏమైందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటే కేసీఆర్కి పట్టిన గతి రేవంత్ రెడ్డికి, కేసీఆర్ పార్టీకి పట్టిన గతి ఈ కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. గతి ఏం లేదా. ఇక పక్షవాతంతో బాధపడుతున్నానని ఒక ఉద్యోగి ఆవేదన. ఉపాధ్యాయుడిగా పనిచేసి 2024లో రిటైర్ అయ్యా. నాకు 40 లక్షల వరకు రావాల్సి ఉంది. ఇప్పటిదాకా పైసా రాలే. అధికారులు యూనియన్ నేతల చుట్టూ తిరుగుతున్న, పక్షవాతంతో బాధపడుతున్నా, నా భార్య కూడా అనారోగ్యంతో ఉంది. ఇద్దరికి 1000 రూపాయల ఆసుపత్రి ఖర్చులు ఉంటాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఎవరైనా కృష్ణ, రిటైర్డ్ టీచర్, సదాశివపల్లి, మెదక్ జిల్లాకు సంబంధించి ఉద్యోగి. కష్టార్జితం చేతికి అందడం లేదంటూ షేక్ జహూర్ రిటైర్డ్ టీచర్ అమ్మకుడికి సంబంధించి నాకు గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఆర్థిక సెలవులు తదితర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 60 లక్షలకు పైగా డబ్బు రావాల్సి ఉంది. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంత జీవితం గడపదామంటే నా కష్టార్జితం చేతికి అందగా ఇబ్బందులు పడుతున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 97.15 లక్షలు రావాల్సి ఉందంటూ మనోహర్ రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ మెదక్ సంబంధించి పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో బీసీ హాస్టల్ వార్డెన్ గా పనిచేసి 2024 జూలైలో పదవి విరమణ చేశా. నాకు మొత్తం 97,15,000 వరకు రావాల్సి ఉంది. బిల్లులు సమర్పించిన ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. డబ్బు వస్తే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కవచ్చని 6 నెలలుగా ఎదురు చూస్తున్నట్టు ఆయన ఆవేదనతో పేర్కొన్నారు. ఇక బిడ్డ పెళ్లికి ఉపయోగపడట్లేదంటూ రిటైర్డ్ హెచ్ఎం సిద్దిపేటకు సంబంధించిన రవీందర్ ఆవేదన. సిద్దిపేట జిల్లాలో టీచర్ గా పనిచేసి 2024 జూన్ 30న రిటైర్ అయ్యాను. 40 లక్షల వరకు రావాల్సి ఉంది. సర్వీస్ పెన్షన్ మాత్రం వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత బిడ్డ పెళ్లి చేయాలనుకున్న సర్కారు సొమ్ము ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడంటూ ఆయన ఆవేదన చెందడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత వృద్ధుల వీళ్ళ ఉసురు కేసీఆర్ ప్రభుత్వం మోసుకున్నట్టే ఈ రేవంత్ రెడ్డి
ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పోసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ కన్నీటి వలలో ఖచ్చితంగా వీళ్ళ కన్నీటి ఉసురులో కొట్టుకుపోవడం ఖచ్చితంగా ఖాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.